హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి చేయాలంటే ఎడ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా మనం అప్లికేషన్ చేసి అందులో పాస్ అవ్వాలి. మరి ఈ ఎడ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఏ విధంగా స్టెప్ బై స్టెప్ మనం అప్లికేషన్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్ కావాలి, ఫీజు ఎట్లా కట్టాలి, ఓకే, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే రండి. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ ఫీజు అప్లికేషన్ ఫీజు చూడొచ్చు. అండ్ ఇక్కడ మధ్యలో నుంచి మనకు అప్లికేషన్ ఫీజు పేమెంట్ అని ఉంది. సో మధ్యలో సెక్షన్ బటన్లో దాని మీద క్లిక్ చేసేసి మనము అప్లికేషన్ ఫీజు అయితే ఫస్ట్ కట్టాలి. ఓకే, నేను దాని మీద క్లిక్ చేసిన. ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయాలి, అవన్నీ రీడ్ చేసుకొని వెళ్తున్నారని. ఇక్కడ చూడండి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు మీరు డిగ్రీ తర్వాత బీఈడీ చేస్తారు, కొందరు పీజీ తర్వాత బీఈడీ చేస్తారు, కొందరు బీటెక్ తర్వాత బీఈడీ చేస్తారు. ఓకే, సో ప్రజెంట్ మీరు చదువుతున్నా లేదా చదివిన హాల్ టికెట్ నెంబర్ అనేది అక్కడ మెన్షన్ చేయండి. ఆ తర్వాత క్యాండిడేట్ నేమ్, మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా మీ పేరు ఉందో అదే విధంగా ఎంట్రీ చేయండి. కొందరు ఆధార్ ప్రకారం ఎంట్రీ చేస్తున్నారు, అది తప్పు. ఓకే, ఎస్ఎస్సి ప్రకారం మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేయండి. ఇదిగోండి నేను ఎంట్రీ చేస్తున్నా చూడండి. ఓకే, సో ఐఎస్టీస్ ఎట్లా ఉండదో అట్లనే మెన్షన్ చేయాలి, మెమోల ప్రకారమే, ఎస్ఎస్సి మెమో ప్రకారమే. తర్వాత క్యాండిడేట్ ఆర్ స్టూడెంట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే లేదు. ఓకే, ఆ తర్వాత ఈమెయిల్ అడ్రస్, ఇది స్టార్ మార్క్ ఉంది, ఇందులో మనం స్టార్ మార్క్ ఉన్నాయి ఫిల్అప్ చేస్తే సరిపోతుందండి. ఓకే, ఈమెయిల్ ఐడికి ఓటీపీ అయితే ఏం రాదు. ఓకే, తర్వాత కింది సెక్షన్ నుంచి మీ యొక్క క్యాస్ట్ అనేది సెలెక్షన్ చేసుకోండి. తర్వాత మీరు ఏమైనా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది, ఉంటే సెలెక్షన్ చేసుకోండి, లేకపోతే లేదు. ఒకవేళ ఎస్ అంటే కనుక సదరం సర్టిఫికేట్ని ఎంట్రీ చేయాలి. హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితేనే, లేకపోతే నో. ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు పేమెంట్ ఎట్లా కడతారు, డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగా, క్రెడిట్ కార్డా, అది సెలెక్షన్ చేసుకొని కిందికి వచ్చి ఇగో దీన్ని టిక్ మార్క్ చేసేసి ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ఖచ్చితంగా ఒకసారి 2 సార్లు చెక్ చేసుకొని పేమెంట్ చేయండి, ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోతే ప్రాబ్లం. సో నేను నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ అయితే కడుతున్నా. మీరు సెలెక్షన్ చేసుకున్న కార్డా లేకపోతే ఏది అనేది దాంతో పేమెంట్ చేయండి, ఇది అనేది సక్సెస్ఫుల్ వస్తుంది. సో ఇక్కడ కాపీ చేసుకోండి పేమెంట్ రిఫరెన్స్ ఐడి. ఇక్కడ డైరెక్ట్ కూడా మీరు ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని క్లిక్ చేయొచ్చు, లేదా హోమ్ పేజ్ నుంచి వెళ్ళి కూడా అప్లికేషన్ ఫిల్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసేసి అప్లికేషన్ కూడా ఫిల్అప్ చేయొచ్చు. నేను ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతున్నా. ఈ విధంగా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది, అప్లికేషన్ ఫామ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, టీజీ ఎడ్సెట్ 2026కి సంబంధించి పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తున్నాం. సో అక్కడ ఫాదర్ నేమ్ ఎంట్రీ చేసినా, మదర్ నేమ్ ఎంట్రీ చేసినా, అది కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం మాత్రమే ఎంట్రీ చేయాలి. తర్వాత ఆధార్ కార్డ్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే ఎంట్రీ చేయండి, లేదంటే లేదు. దానికి స్టార్ మార్క్ అయితే ఏం లేదు. ఓకే, సో నా దగ్గర ఉంది కాబట్టి నేను ఎంట్రీ చేస్తున్నా. చూడండి, ఇట్లాంటి లేటెస్ట్ అయిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చూసిన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మేలా ఫీమేలా జెండర్ సెలెక్షన్ చేసుకొని కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీ యొక్క కేటగిరీ, ఇందాక కేటగిరీ సెలెక్షన్ చేసుకున్న అందులో సబ్ కేటగిరీ అంటే మీ కులం ఏంటిది అనేది సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, సో సబ్ కేటగిరీ సెలెక్షన్ చేసుకున్న తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే ఎంట్రీ చేయండి, లేదంటే వదిలేసేయండి, మీ స్టార్ మార్క్ అయితే ఏం లేదు. తర్వాత కింద స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ, ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, స్పోర్ట్స్ కానీ మీకు ఒకవేళ ఉంటే వాటి కూడా టిక్ మార్క్ చేయండి, లేదంటే ఆ సెక్షన్ వదిలేసేయండి మొత్తానికి. ఓకే, సో ఇక్కడ నా దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది, సో అది ఎప్పటిదైనా పర్లేదు. కాకపోతే ఈ ఎస్సీ కేటగిరీకి సంబంధించి వర్గీకరణ జరిగింది కదా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనుకుంటా, అది మాత్రం ఉంటే ఎంట్రీ చేయండి. ఓకే, తర్వాత లోకల్ క్యాండిడేట్, ఎస్ నేను లోకల్ క్యాండిడేట్ పెట్టుకున్న. తర్వాత మైనారిటీయా కాదా, సో మీరు ముస్లిం వాళ్ళు అయితే మైనారిటీ అని పెట్టుకోండి, లేదంటే నాన్ మైనారిటీ అని పెట్టుకోండి. ఆ తర్వాత మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ మీది కానీ మీ పేరెంట్స్ కానీ యాన్యువల్ ఇన్కమ్ మీరు కనుక సంపాదిస్తే మాత్రం మీద వస్తుంది, లేదంటే పేరెంట్ కిందకి వస్తుంది. అది 1 lakh 1 lakh 2 lakhs అబౌట్ 2 lakhs యాన్యువల్ ఇన్కమ్ మీద టిక్ చేయండి. ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, సో ఇందాక మనం ఎంట్రీ చేసినాం కదా మీ యొక్క హాల్ టికెట్, డిగ్రీ తర్వాత పీజీ తర్వాత ఏం ఎంట్రీ చేశారు అక్కడ హాల్ టికెట్ నెంబర్, దానికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. అక్కడ ఆల్రెడీ ఇది హాల్ టికెట్ నెంబర్ ఫ్రీజ్ అవుతుంది, అది ఏ ఇయర్లో చదివారో లేదంటే చదువుతున్నారు అనేది ఆ ఇయర్ సెలెక్షన్ చేసుకోండి. ఇప్పుడు చదివే వాళ్ళైతే అప్రాక్సిమేట్లీగా అక్కడ పర్సంటేజ్ చేయండి. ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు పర్సంటేజ్ ఎంతనో మీకు తెలుసు, ఆ పర్సంటేజ్ తీసుకొచ్చి అక్కడ వేయండి. ఓకే, చదివే వాళ్ళైతే మీరు ప్రీవియస్ దాన్ని డాటాతోని మీరు వేయచ్చు, ఏం కాదు, పెద్ద నష్టం ఏం లేదు. తర్వాత డూ యూ హ్యావ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్స్, సో ఇంటర్మీడియట్ ఉందా, ఉన్న వాళ్ళు ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి.
తర్వాత ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించి మీన్స్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీషే కదా, ఓకే ఇంగ్లీష్ పెట్టుకోండి. కొందరు తెలుగు చదువుతారు, తెలుగు అని పెట్టుకోండి, మీ ఇష్టం. తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, మీన్స్ ఎస్ఎస్సి పర్టికులర్ డీటెయిల్స్, రూరల్లో చదివారా, అర్బన్లో చదివారా, సో దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఇట్లా 10th క్లాసు అండ్ ఇంటర్మీడియట్ రెండు కూడా ఎంటర్ చేయాలి. రూరల్ అంటే విలేజ్, అర్బన్ అంటే పట్టణాలు, లోకల్స్ అన్నమాట. అంటే మున్సిపాలిటీల కింద డిస్టిక్లు, జిల్లాలు ఉంటాయి కదా, వాటి కింద చదివితే అర్బన్ అని అంటారు. ఓకే, అట్లా అనమాట. సో ఈ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తున్నా. సో ఆయన తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ అని ఉంది. ఆ ప్లేస్ ఆఫ్ స్టడీలో మీరు జిల్లాలు 6వ తరగతి నుంచి వెళ్ళి మీరు చదివిన డిగ్రీ వరకు లేదా పీజీ వరకు ఏ జిల్లా కింద చదివారు అనేది ఓన్లీ జిల్లాలు సెలెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. నేను డిఫరెంట్ జిల్లాలో చదివాను అంటే ఆ డిఫరెంట్ జిల్లాలు కూడా అక్కడ మనం మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఎస్ఎస్సి, ఇంటర్, ప్లేస్ ఆఫ్ స్టడీ ఈ 3 డీటెయిల్స్ కూడా చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. సో ఇదిగోండి, ఇవన్నీ పర్టికులర్ డీటెయిల్స్ అయితే నేను ఎంటర్ చేస్తున్నా. ఓకే, ఇదిగోండి, ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో నోటిఫికేషన్లో ఆల్ పెట్టుకొని రెగ్యులర్గా మీరు చూడవచ్చు. నేను చేసేటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు ఆల్ పెట్టుకున్నారనుకోండి, నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఇదిగోండి, నాకు డిగ్రీ లేదుగా, అండ్ మీన్స్ డిగ్రీ వరకే ఉంది కాబట్టి అక్కడ వరకు పెట్టుకున్నా, పీజీ వదిలేస్తున్నా. పీజీ ఉన్న వాళ్ళు పీజీ పెట్టుకోండి, నో ప్రాబ్లం. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇంగ్లీష్ అండ్ తెలుగులో కావాలా క్వశ్చన్ పేపరు, ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో కావాలా, యువర్ చాయిస్ సెలెక్షన్ చేసుకొని 4 రకాల ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ అయితే ఉంటాయి. మీ దగ్గర ఏదైతే సిటీ సెంటర్స్ వస్తుందో అవి 4 రకాల చూజ్ చేసుకోండి. ఇక్కడ లిస్ట్లో కనబడుతున్నటువంటి మాత్రమే అవి సెంటర్స్ అన్నమాట. ఓకే, సో దగ్గర ఏదైతే ఉంటుందో చూజ్ చేసుకోండి. ఇందుకోసం మనము ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. 50 KB ఫోటో ఉండాలి అండ్ మనకి సిగ్నేచర్ కూడా కావాలి. సిగ్నేచర్ ఎంత సైజ్ ఉంది, ఇది పెట్టుకుంటే కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇదిగోండి సిగ్నేచర్ కూడా మనకి 10 KB సిగ్నేచర్. ఓకే, ఇట్లా అన్నమాట. ఇవన్నీ నేను ఎంట్రీ చేసేసి ఇక్కడ ఫోటో సిగ్నేచర్ కూడా నేను స్కాన్ చేసి అప్లోడ్ రెడీగా పెట్టుకున్నా. అండ్ టిక్ మార్క్ చేసేసి సేవ్ మీద క్లిక్ చేయండి. పార్షల్ ఇక్కడ వరకు అయితే సేవ్ చేసేయండి. ఓకేనా, అండ్ అక్కడ అడ్రస్ కూడా మర్చిపోకండి. అడ్రస్ కూడా మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో అక్కడ నేను ప్రీవ్యూ మీద క్లిక్ చేసిన, ప్రీవ్యూ మీద క్లిక్ చేస్తే టాప్ టు బాటమ్ అంతా కూడా ప్రీవ్యూ అంతా చెక్ చేసుకుంటున్నా. ఓకే రైట్, ఓకే అన్నీ క్లారిటీగానే ఉన్నాయి. అడ్రస్ కూడా ఇందాక మీకు చెప్పడం మర్చిపోయినా కానీ అడ్రస్ కూడా మీరు మెన్షన్ చేయండి. రైట్, ఆల్రెడీ మొత్తం ఫోటో సిగ్నేచర్ కరెక్ట్ ఉన్నాయి చూసుకున్నా, సబ్మిట్ కొట్టేసిన. కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తుంది, ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, లాస్ట్కి ప్రింట్ మీద క్లిక్ చేయండి. సేవ్ యాజ్ PDF అని క్లిక్ చేసుకోండి, సేవ్ చేసుకోండి. దగ్గర ఉన్న ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి జిరాక్స్ అయితే తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్.